श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यपर्यन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి, భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవడానికి జ్యోతిశాస్త్రం ద్వారా లేదా సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు కొన్ని సాంకేతికంగా కొన్ని ముద్రల ద్వారా కానీ లేదా కొన్ని ఆకారాల రూపాన్ని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఆ యొక్క ముద్ర ద్వారా మనం ఇటువంటి విషయాలను తెలుసుకోవచ్చు అన్న అంశాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో తెలుసుకోవాలనే తపన భవిష్యత్తు గురించి ఎంతో ఉంటుంది. అయితే అటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్పబోయే విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. జ్యోతిశాస్త్రం ద్వారా దశలు, అంతర్దశలు, వింశోత్తర దశలు వీటిని ఆధారం చేసుకొని ప్రస్తుతం కుజమహర్ దశలో గురువు జరగబోతున్నాడు కాబట్టి గురుమంగళ యోగంగా నీకు ఇప్పుడు శుభం జరగబోతుంది. అదేవిధంగా చంద్రమహర్ దశ జరుగుతుంటే కళ్యాణానికి సంబంధించి లేదా గృహయోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు, లేదా ఉద్యోగంలో ఒక శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది అని మనం ఎలా అయితే చెప్తూ ఉంటామో, సంఖ్యాశాస్త్రంలో మీరు పుట్టిన జన్మ సంఖ్యను ఆధారం చేసుకొని మీకు ఏ ఏ సంఖ్యలు లక్కీ నెంబర్గా ఉంటాయో ఆయా తిథులలో ఆయా డేట్లలో మీరు కరెక్ట్గా సక్సెస్ అవ్వడానికి మార్గాన్ని ఎలా అయితే మనం తెలుసుకుంటూ ఉంటామో, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ముద్రలు, సాంకేతికంగా మనం లిఖించే కొన్ని ఆకారాలను ఆధారం చేసుకొని వాటి ద్వారా కూడా భవిష్యత్తును తెలుసుకునే అవకాశం ఉంది. దీన్ని సిగిల్స్ అని కూడా అంటారు. ఈ సాంప్రదాయంలో మన భవిష్యత్తుకు సంబంధించి ఏం జరగబోతుంది, లేదా గురువుగారు నేను ఉద్యోగం గురించి ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ విఫలమవుతూ ఉన్నాను, ఎలాగైనా సరే ఈసారి ఉద్యోగం నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ రావట్లేదు, వస్తుందా రాదా ఇదనే సందేహం, నాకు ఎలా తెలుసుకోవాలి అనేది ఒక సందిగ్ధమైన ప్రశ్న. అదేవిధంగా గురువుగారు మేము కళ్యాణం కోసం మా పాప గురించి ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక్క సంబంధం కూడా అనుకూలంగా రావట్లేదు, అసలు మా పాపకు ఎప్పుడు కళ్యాణం అవుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా గురువుగారు నేను ఇట్లా విదేశీయానయోగం చేయాలనుకుంటున్నాను కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఆ టెస్టుల్లో ఫెయిల్ అవుతూ ఉన్నాను, అందువల్ల నాకు అసలు విదేశీయానయోగం ఉందా లేదా అని కూడా నేను తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇలా వారి వారి వయసును బట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కళ్యాణ, అన్యోన్య దాంపత్య, సత్సంతాన, గృహయోగ, విదేశీయానయోగ, వ్యాపారాభివృద్ధి వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రశ్న వాళ్ళ జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు ఆ వయసులో మేము ఈ యోగాన్ని పొందుతామా లేదా అనేది వారికి ఉన్న సందేహం. ఈ యొక్క సందేహాలన్నిటికీ సందేహ నివృత్తికై ఎవరిని అడిగినా కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్పే విషయాలే ఉంటాయి. కానీ ఇక్కడ భగవద్ అనుగ్రహంతో కొన్ని పరిహారాలు మనం ఆచరించే విధానంలో మనమే వాటిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా, మనం ఏదైనా సరే స్వప్నంలోనే మనం భవిష్యత్తు గురించి కలలుగంటూ ఉంటాం. అరే ఈ కళ వల్ల నాకు మంచి జరిగింది, లేదా ఈ కళ వల్ల నాకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్పబోయే విధానంలో భవిష్యత్తు గురించి మీరు తెల్లారే లోపల ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే ప్రశ్నగా భావిస్తున్నారో ఆ విషయంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మీ యొక్క అరచేతిపై ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఒక ట్రయాంగిల్ని గీసుకొని ఇలా ఒక ట్రయాంగిల్ని గీసుకొని అందులో ఇలా అర్ధచంద్రాకారంలో ఒక రౌండ్ని మరియు ఆ యొక్క కోణాన్ని చివర తాకే విధంగా గీసి మధ్యలో ఒక బిందువును ఏర్పాటు చేయాలి. ఇలా మనం గీసుకొని అరచేతి భాగంలో ఇలా అరచేతిలో ఇలా గీసుకున్న తర్వాత, అలా ముద్రను గీసుకున్న తర్వాత దానిపైన బొటన వేలితోటి ఈ యొక్క దీన్ని నాడీ అంటాం. ఇక్కడ మనం దీని ద్వారా బొటనవేలిలో ఉన్న ఈ యొక్క చక్రం కానీ శంకు కానీ
గొడుగాకారంలో ఇక్కడ ఏదున్నా సరే మన భవిష్యత్తుకు సంబంధించి కొన్ని విషయాల్ని తెలియజేస్తుంది. అందుకనే నాడీ జ్యోతిష్యంలో ప్రధానంగా బొటనవేలు యొక్క ముద్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ యొక్క ముద్రతోటి మనం ఈ యొక్క ఏదైతే సింబల్గా గీసుకున్నామో ఆ సింబల్ మీద వేలిని అలా ఉంచి మనసులో సంకల్పాన్ని మీకు ఏదైతే ప్రశ్నగా ఉందో ఆ యొక్క ప్రశ్నను 3 సార్లు చెప్పుకోవాలి. భగవంతుని ఆశీస్సులతో నా భవిష్యత్తు గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందులో ప్రధానంగా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ ఉన్నాను. ఆ ప్రయత్నంలో నేను విజయాన్ని పొందుతానా లేదా అపజయాన్ని పొందుతానా, లేదా మనం ఏదైతే ఎంచుకున్న ఉద్యోగానికి సంబంధించి ఈ ఉద్యోగానికి సంబంధించి నేను ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను, ఇది వస్తుందా రాదా అని మీ యొక్క వేలిని ఆ యొక్క ముద్రపైన పెట్టి మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. 3 సార్లు ఇదే క్వశ్చన్ మీ ఇష్టదైవాన్ని కానీ మీ మనసులో ఉన్న ఏదైతే మన మనసులో కోరికగా ఉంటుందో ఆ యొక్క కోరికను యూనివర్స్తో చెప్పుకోవాలి. అలా 3 టైమ్స్ చెప్పుకోండి. అలా 3 సార్లు చెప్పుకొని మీరు నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారే లోపల మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే ప్రశ్నగా మీకు సందేహంగా ఉందో ఆ ప్రశ్నకు సమాధానం అనేది ఖచ్చితంగా దొరికి తీరుతుంది. గురువుగారు, నాకు ఒక సందేహం, భవిష్యత్తులో మనం ఏ విషయం గురించైనా ఇలా తెలుసుకునే అవకాశం ఉంటుందా అని మీకు కనుక సందేహం ఉన్నట్లయితే, మీ యొక్క కోరికలో సత్సంకల్పం గనక ఉన్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా భగవద్ అనుగ్రహంతో నెరవేరుతుంది. ప్రత్యేకంగా కులదేవతను ఆరాధించాలి. చాలామంది అవసరాల నిమిత్తం భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు, కానీ ప్రత్యేకంగా ప్రతి ఇంటికి ఒక అధిష్టాన దేవుడుగా ఎవరో ఒకరు ఉంటారు. కొందరికి వెంకటేశ్వర స్వామి, కొందరికి ఈశ్వరుడు, కొందరికి ఆంజనేయ స్వామి, ఇలా రకరకాలుగా దేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం. మీ యొక్క కులదేవతను ఆరాధించి కనుక ఇలా మనసులో సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే తెల్లవారే లోపల మీ భవిష్యత్తుకు సంబంధించి అది కళ్యాణం కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ ఏది కోరుకున్నా కూడా అవకాశాలు మీ దగ్గరకు రావడానికి, తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో మీరు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, మీ భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్క అంశంలో ఈ యొక్క విధానాన్ని అనుసరించి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.